డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ మరియు క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నిర్వహించారు. డాక్టర్స్ డే సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు జేసీ రాజు మరియు సభ్యులు వైద్యులకి సన్మానం చేశారు. అనంతరం వైద్యులు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో గోకుల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సీఈఓ శ్రీనివాసన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. గొప్ప డాక్టర్లు అవడానికి ప్రయత్నించకండి, మంచి డాక్టర్లుగా అవడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా జేసీ రాజు, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్, విజయనగరం. ఈరోజు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహణ చేస్తున్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే జిల్లాలో రక్త నిల్వలు లేకపోవడం మరియు అంతర్జాతీయ రోటరీ సంవత్సరం ఈ రోజుతో ప్రారంభం అవడం, ఈ రోజు నుంచి బొబ్బిలి రోటరీ క్లబ్కు కొత్త బాడీ రావడం, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఉపయోగపడేటువంటిది, మరొకరికి ప్రాణం పోసేది అయినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం సముచితమని నిర్ణయించి ఈరోజు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ ప్రెసిడెంట్ సింద్రి శ్రీనివాసరావు గారు, సెక్రటరీ సిహెచ్ఏ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్స్ డే కూడా కాబట్టి ఈ శిబిరాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నటువంటి డాక్టర్స్ను కూడా విధోధికంగా సత్కారం చేసుకుంటూ వారి యొక్క వృత్తిలో ఉన్నతంగా రాణించడానికి, ఒక మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అని వాళ్ళకి సత్కారం కూడా చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి గోకుల్ ఇంజనీరింగ్ కాలేజీ, గోకుల్ ఫార్మసీ నుండి రక్తదాతలుగా అనేక మంది పిల్లలు ఇక్కడికి వచ్చి రక్తాన్ని దానం చేస్తున్నారు. వాళ్ళు ముందుగా మేము అభినందిస్తున్నాము. తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడు అన్నటువంటి నానుడు. ఈ సమాజంలో నిజమైన హీరో ఎవరయ్యా అంటే రక్తదానం చేసేటువంటి వ్యక్తే నిజమైనటువంటి హీరో. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరమైతే ఆ రక్తాన్ని ఇవ్వగలిగేటువంటి వ్యక్తే నిజమైనటువంటి హీరో. ఆ రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని నిలుపుతారు. ఆ రక్తంలో నుండే ప్లేట్లెట్స్ ఉంటాయి, ఆ రక్తంలోనే ప్లాస్మా ఉంటుంది. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి రక్తం ద్వారా అనేక మంది రోగులకు ప్రయోజనం చేకూరుతుందన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం.